షా రూల్‌కి అగెయినెస్ట్‌గా మార్క్సిస్టులు మరియు రిలీజియస్ గ్రూప్స్ కలిసి 1979లో ఆ పాలనను కూల్చారు. ఖొమేనీ లీడర్‌షిప్‌లో ఇస్లామిక్ పాలనను కూడా ఏర్పడేలా చేశారు. వాళ్ళు ఐఆర్‌జీసీని ఎస్టాబ్లిష్ కూడా చేశారు. ఆ సమయంలో వేలాది పొలిటికల్ అపోనెంట్స్ ఎస్పెషల్లీ లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టులు అణచివేయబడ్డారు. చాలామంది కూడా చంపబడ్డారు. కొత్త పాలనలో పర్సనల్ ఫ్రీడమ్ మీద రిస్ట్రిక్షన్స్ పెరిగాయి అక్కడున్న ప్రజలకి. ఖొమేనీ ఇతర దేశాల్లో రాజరిక వ్యవస్థలను తగ్గించి ఇస్లామిక్ యూనిటీని ప్రమోట్ చేయాలని అనుకున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన అంశాన్ని ఉపయోగించింది, అదే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడం కోసం హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వంటి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్లను పెంచి పోషించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య, అలాగే కొన్ని గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్తో 1980 నుంచి 88 మధ్య జరిగిన ఇరాన్-ఇరాక్ వార్లో లక్షలాది మంది చనిపోయారు. లెబనాన్, బహ్రెయిన్, యెమెన్ వంటి ప్రాంతాల్లో కూడా ఇరాన్ ప్రభావం గురించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలు భద్రత కోసం సైనిక సహకారం పెంచమని యునైటెడ్ స్టేట్స్ని హెల్ప్ అడిగింది. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ బేస్లను కూడా అక్కడ ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఇటీవల కాలంలో కొన్ని గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ కంటే ఇరానే ప్రమాదకరమని భావించాయేమో. ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం అవి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది గల్ఫ్ దేశాల చరిత్ర.